15 ఆగస్టు దగ్గరికి వస్తుంది. ఇంకో 4-5 రోజులైతే అన్ని స్కూళ్ళల్లో ఆటల పోటీలు చాలైతాయి. ఇక జెండా పండుగ ముందు రోజు జెండాలు కట్టుడు, జెండా గద్దెకు రంగులద్దుడు, దాని ముంగట భారతదేశం పటం ఆటేసుడు, కాగితాలు అంటబెట్టుడో మస్తు పని ఉంటది. ఇక జెండా వందనం నాడు జెండా ఎగరేసినాక ఊర్లో జులూస్ తీసుడు ఉంటది. ఇక అటెన్క ప్రైజులు, స్పీచ్లు, ఆటపాటలు నడిచినాక ఇంత కారో బొందో పెడితే తినుకుంటా ఇంటి బాట పడతారు. పిల్లలతో పాటే సార్లు కూడా. అయితే అందరు సార్లు ఎవల స్కూల్లో వాళ్ళు జెండా వందనం చేసుకుంటే గీ సారు మాత్రం ఢిల్లీకి పోతుండుల్లా. కానీ ఎవరు పిలిచిండ్రు, ఎందుకు పిలిచిండ్రు అనేదే గీ ముచ్చట. కైలాస్ సార్, మీరు తప్పకుండా రావాలి, మా మర్యాదలు తీసుకోవాలి. జర 15 ఆగస్టు నాడు ఢిల్లీకి రాన్రని గీ సారుకు ఖుద్దు రాష్ట్రపతి మేడమే ఉత్తరం రాసిందుల్లో. ఆదిలాబాద్ జిల్లా వాగాపూర్ అయితే గౌరాపూర్ సర్కార్ బడిల టీచర్. అయితే ఆదివాసీల సంప్రదాయాలు, పద్ధతులు, భాష కాపాడటానికి చాలా తనలాడుతుంటాడు. గోండి భాషల మహాభారతాన్నే రాసిందంటే చూడుండ్రిగా. అంతేకాదు ఆదివాసీ పిల్లలకు ఏఐ టెక్నాలజీ ఆడకం చేసుకుంటా పాఠాలు చెప్పుడు, ఏఐ యాంకర్ అమ్మతోని వార్తలు చదివించుడు, పాటలు రాసుడు, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగున్నాయి. పోరల కోసం గీ తీర్ల తనలాడుతుండని ఓ పారి ఖుద్దు ప్రధాని మోడీ సారే మన్ కీ బాత్ లో మెచ్చుకున్నాడు. దేశం అంతటి నుంచి షానా అంటే షానా కొద్ది మందికే గీ ఛాన్స్ వస్తది. అసొంటిది కైలాస్ సార్ కొచ్చుడితోటి అటు పోరలు, టీచర్లు, ఊరోళ్ళు, ఇంటోళ్ళది చిన్న మురిపేం కాదు. గిరిజన తోటి కులానికి దక్కినటువంటి ఒక అరుదైన అవకాశంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మా యొక్క వెనుకబడిన తెగ నుంచి నాకు రావడం నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎక్కడనో ఆదివాసి గూడెంలుండే సార్ చేస్తున్న సేవలను గుర్తించి దేశ రాజధాని నుంచే పిలుపొచ్చిందంటే గ్రేటా. ఇక 15 ఆగస్టు నాడు ఢిల్లీలో జెండా వందనం, అదైనాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంతోని చాయ్ పార్టీ తీసుకోబోతున్న కైలాస్ సార్ కు శుభాకాంక్షలు.